మిత్రులందరికీ నమస్తే. ప్రేక్షకులకి, శ్రేయోభిలాషులకి ఈరోజు మనతో పాటు శాస్త్రి గురువు గారు. వారిది వడ్లమాను, ఆగిరిపల్లి, కృష్ణా జిల్లా. వారు దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు. వారు మెడిసిన్ చదివినప్పటికీ కూడా ఈ ఆధ్యాత్మికత, భక్తి మార్గంలో వారికి ఉన్నటువంటి జిజ్ఞాస వలన మరి ఈ మార్గంలో 30 సంవత్సరాల నుంచి అనేక రకం మందికి మరి గీత ఉపదేశం కానివ్వండి, ఆ గీతా సారాంశం కానివ్వండి, మరి తత్వాలు ప్రత్యేకంగా మన సాంప్రదాయబద్ధంగా వచ్చినటువంటి మరి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఒక పరంపర మార్గంతో వచ్చినటువంటి అచల సిద్ధాంత పీఠానికి వారు అధ్యక్షులుగా, మరి వడ్లువారి పీఠానికి వారు ఉన్నారు. వారు ఈరోజు మనతో ఈ ఇంటర్వ్యూలో ఉండటానికి మనకు చాలా అదృష్టం. వారితో ఈ కొన్ని విషయాలు మాట్లాడాలని నేను పిలవంగానే వారు మన మాటని మన్నించి రావటానికి జరిగింది. ముందుగా గురూజీ మీకు ధన్యవాదాలు. మేము చిన్నప్పటి నుంచి అనేక గురువుల్ని మేము చూడటం జరిగింది. సోషల్ మీడియాలో కానివ్వండి, ఫేస్బుక్, మరి యూట్యూబ్ మాధ్యమాల్లో, మరి అనేక రకం కొంతమందిని ఈ మధ్య హిమాలయాల్లో కూడా వెళ్ళాం. ఉత్తర కాశీ, డెహ్రాడూన్ అటువైపు వెళ్ళి మరి ఋషికేశ్ లాంటి ప్రదేశాల్లో అనేక యోగా గురువులను కూడా కలవటం జరిగింది. కానీ నాకు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని నేను చూస్తూ పెరిగాను. అవునవును. కానీ ఎప్పుడు కూడా నేను స్పిరిచువాలిటీలోకి రావాలి అనేటువంటి ప్రయత్నం కూడా నాది లేదు. అది కాకతాళీయంగా జరిగింది. ఈ రోజు మన ప్రేక్షకులకు కూడా ఆ విషయాన్ని ఒకసారి తెలియజెప్దాం అని చెప్పేసి మీతోటి ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏమిటి, మీ విద్యాభ్యాసం ఎలా జరిగింది, మీరు ఇలా ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి కారణం ఏంటి? మీరంటే మరి డాక్టర్ అప్పట్లోనే అని మాకు అందరికీ కూడా తెలుసు. మా అమ్మ వాళ్ళ కాళ్ళు మీరు ఇంజక్షన్లు ఇచ్చి మందులు ఇచ్చేవాళ్ళు అని చెప్తా ఉండేవాళ్ళు. మరి ఇలా ఎలా మారారు ఈ ఆధ్యాత్మికంలోకి? ఆ జర్నీ గురించి ఒకసారి మా అందరికీ కూడా. ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. ముందుగా మా గురుదేవులైన నిర్గుణానంద గురువు రామయ్య గారికి నా ద్వాదశ నమస్కారములు. మాది మొదట నేను జన్మతః చిన్నకాకాండలో ఉన్నాను. అక్కడ మంగళగిరిలో విద్యాభ్యాసం జరిగింది. నేను ఇంటర్మీడియట్ వరకు చదివిన తర్వాత ఆర్ఎంపీ సర్టిఫికేట్ తీసుకొని వడ్లమాను గ్రామం 90లో రావటం జరిగింది. 90లో వచ్చి అందరికీ వైద్య వృత్తితోటి నేను జీవనోపాధి సాగించినప్పటికీ నన్ను బూరుగు రామయ్య గారి బోధలో నన్ను ప్రేరణ చేసి, ఆ ప్రేరణతోటి నేను ఆ దగ్గర గురుదీక్షని 91లో తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ దీక్షతోటి నేను నా జీవితాన్ని సాగించుకుంటూ వచ్చాను. ఎంతోమంది నా తర్వాత ఎంతోమంది 200 మందికి పైగా కూడా వారికి గురుదీక్ష ఇవ్వటం జరిగింది. తత్వం అంటే ఏమిటి గురువు గారు? ప్రధానంగా ప్రపంచంలో అనేక రకం మంది ఈరోజు భారతదేశం వైపు చూసేది ఏమిటంటే తత్వం గురించి అన్వేషించటం. వాళ్ళు ఆధ్యాత్మికత అంటే ఏమిటి, తత్వం అంటే ఏమిటి, ఈ మంత్ర మార్గాలు అంటే ఏమిటి, వాటికి వీటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటో గురుగారు ఒకసారి మనకి తెలియజేయగలరు? మంత్ర మార్గాలు ఉన్నాయి, కానీ ఈ మంత్ర మార్గాలన్నీ కూడా శాశ్వతమైన శాంతిని, సుఖాన్ని ఇవ్వజాలవు. శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వాలంటే అది గురుదీక్ష ద్వారా మోక్ష మార్గాన్ని అన్వేషణ చేసి తానెవరు, పరమాత్మ అంటే ఎవరు, తనకి పరమాత్మకు ఉన్న సంబంధం ఏమిటి, ఈ తత్వం ఇటువంటి ఒక బోధని గురువు ద్వారా సంగ్రహించి తాను నిజస్వరూపాన్ని తాను గురితెరిగి మోక్షాన్ని పొందటమే మానవుడి యొక్క ప్రధాన ధర్మం అయి ఉంది. గురువుగారు ఇక్కడ ఆది శంకరాచార్య వారు కూడా చెప్పినట్టుగా ఆహారము, నిద్ర, మైథునాన్ని పశుభిర్ నరాణం జ్ఞానేన నరాణం అధికో విశేషత జ్ఞానహీనేన పశుభిత్ సమాన అన్నారు. కాబట్టి జ్ఞాన లేకపోతే పశువుతో సమానం. ఆహారం సంపాదించుకోవటంలో, మరి పిల్లలను గంటంలో, మైథునములో కూడా మానవుడు, పశువులు, పక్షులు, క్రిమి కీటకాదులు అన్నీ సమానమే. కానీ జ్ఞానంలో మాత్రం మానవుడు అధికుడు. కాబట్టి ఆ జ్ఞానాన్ని కానీ సంపాదించకపోతే మానవుడు పశువుతో సమానం అని చెప్పేసి శంకరాచార్యులు వారు చెప్పుకొచ్చారు. గురువు గారు తెలియజెప్పారు. మానవుడి యొక్క చర్మ లక్షణం ఏదైతే అతను చేరుకోవలసినటువంటి అల్టిమేట్ మార్గం ఆధ్యాత్మికం, అతను మోక్షం పొందటమే మనిషి యొక్క మరి తుదస్థానం అని మీరు వివరించారు.
ఈ గురువు గారిని పట్టుకోవడం ఎలా? గురువు గారు, మనకి గురువులు చాలా మంది ఉన్నారు ఈ రోజు. కొంతమంది ఇస్కాన్ అంటుంటారు, కొంతమంది అమృతానందమయ్య అని చెప్పేసి ఇంటర్నేషనల్ గా అమ్మగారికి కూడా చాలా పేరు ఉన్నది తమిళనాడులో. అలాగే మన సద్గురు జీ అంటుంటారు. కొంతమంది అద్వైతం అని, విశిష్ట అద్వైతం అని, ద్వైతం అని, మరి జైనిజం అని, బుద్ధిజం అని, మరి సనాతనమైన భారతీయ సాంప్రదాయాల్లో అనేక మార్గాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటిలో వీళ్ళే పలాని గురు అని చెప్పటం ఎలా అంటారు? వాళ్ళని శోధించటం ఏమిటి? దానికి గల కారణాలు చెప్పగలుగుతారా? గురువు అంటే గుకారంచ గుణాతీతం రుకారంచ రూపవర్జితం అని గురువు గురించి చెప్పుకొచ్చారు. గురువు అంటే గుణరూపములు లేనివాడు గురువు. గుణరూపము లేని వస్తువు గురుస్వరూపం. గుశబ్ద త్వందకారస్య దుశబ్ద తన్నిరోధక అంధకార నిరోధత్వాత్ గురు రీత్యాభిధీయతే అని చెప్పేసి అని చెప్పుకొచ్చింది శృతి. గురువు అంటే అంటే గుణరూప అంటే అజ్ఞానం అనే అంధకారమును తొలగించి జ్ఞానం అనే ప్రకాశాన్ని కలుగజేసేవాడు కాబట్టి గురు అని చెప్పడం చెల్లింది. అంటే అజ్ఞానం అనే అంధకారం తొలగించి జ్ఞానం అనే ప్రకాశాన్ని ఇవ్వాలి గురువు. అటువంటి వారే గురువులు. అంటే అజ్ఞానాన్ని పూర్తిగా నిర్మూల్యం చేసి జ్ఞానాన్ని ఇవ్వాలి. ఆ గురువులు లోకంలో ఇప్పుడు అందరూ చాలా గురువులు ఉంటారు, కానీ ఆ వస్తువుని తెలుసుకొని ఆ చెప్పే గురువు చాలా అరుదుగా ఉంటారు అన్నమాట. అదే గీతలో చెప్పుకున్నట్టుగా తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్న సేవయ ఉపదేశ క్షంతితే జ్ఞానం జ్ఞాన తత్వదర్శన అన్నాడు. తత్వవేత్తలకు సాధు పొంగవులకు సేవ చేసి సమయం చూసి వినయంగా ప్రశ్నిస్తే తప్పక వాళ్ళు బోధిస్తారని చెప్పేసి గురువు అంటే ఆ తత్వాన్ని దర్శించిన వాడై ఉండాల. గతంలో తత్వాన్ని దర్శించి అనుభూతి పొందిన వాళ్ళే గురువుల కింద వస్తారనమాట. ఆ తత్వాన్ని దర్శించకుండా అనుభూతి చెందకుండా గురువులుగా రారు. ఒకవేళ వచ్చినా కూడా అనేక రకాలైన గురువులు ఉండినా వాళ్ళు ఈ తత్వాన్ని చెప్పలేరు. ఇప్పుడు మాకెలా తెలుస్తుందని, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న స్టోరీ తీసుకున్నామండయ్యా. దాదాపు నాకు తెలిసినటువంటి ప్రదేశాల్లో ఋషికేశ్ లాంటి ఒక క్షేత్రాన్ని మనం తీసుకుంటే అది హిమాలయాస్, ద గేట్ వే ఆఫ్ హిమాలయాస్ అంటారు ఋషికేశ్. హిమాలయాలకి మొట్టమిట్ట అనమాట అక్కడి నుంచి వెళ్ళడానికి. ఎంతో మంది విదేశీయాల నుంచి, జర్మన్, ఫ్రెంచ్, అలాగే యూకే, యుఎస్ఏ నుంచి వాళ్ళు తమ తమ పరివారాలు, కుటుంబాలను కూడా, ఫ్యామిలీస్ ని కూడా వదిలేసి అక్కడికి వచ్చి మరి అక్కడే ఎంతో తిరుగుతూ ఉంటారు. అక్కడ ఆశ్రమాల్లో ఏ గురువు దొరుకుతారా ఏమిటి అని చెప్పేసి అక్కడ కాశీలో ఇప్పుడు మేము చదువుకునేటువంటి ప్రదేశాల్లో బెనారస్ హిందూ యూనివర్సిటీ ఆ పక్కన కూడా అనేక రకమైన ఫారినర్సే కానివ్వండి, దేశాల నుంచి కానివ్వండి, విదేశాల నుంచి కానివ్వండి భక్తులు వస్తారు. దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళు 70 నుంచి 80% ఉంటే అసలు ఈ మార్గాలు ఏమిటి, అఘోరాలంటే ఎవరు, గురువు అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి అని తెలుసుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా మనకి ఘాట్స్ ప్రదేశాల్లో తపస్సు చేసుకుంటూ కనిపిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఎలా తెలుస్తుంది వీళ్ళే కరెక్ట్ అయిన గురువు అని చెప్పేసి మనం ఎలా ఐడెంటిఫై చేయటం, వాళ్ళని ఎలా గుర్తెరగటం గురువు అనేటువంటి వాళ్ళు? మీరు ఆ విషయాన్ని ఒకసారి తెలియజేస్తాను. ఇంకా గురువుని శిష్యుడు ఎట్లా గుర్తు పెట్టాలి అని చెప్పేసి అనేక మీ ప్రశ్న. గురువుని శిష్యుడు గుర్తుపెట్టడం అంటే గురువు ఎట్లా ఉంటాడు? జగదాధారుండగు భగవంతుడు ఈ జగతి లోపల భక్తుల కొరకై శ్రీ గురు రూపము దాల్చియు నిగమాంత వేద్యుని నిజ రూపము ఎరిగించే కొరకు, ఎరిగిన వారికి ముక్తిచ్చే కొరకు, అంగములు లేని నిస్సంగ పరబ్రహ్మ అంగములు దాల్చే అంతు తెలుపుట కొరకు అని శృతి పద్యం చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ గురువు గారు ఎట్లా వస్తారంటే, ఎట్లా తారసపడతాడు శిష్యుడి కంటే తనకై తాను గురువు గారు తారసపడాలి. అంటే శిష్యుడు అధికారి అయి ఉండాలి. అంటే ఈ మంత్రతంత్రాలు నేర్చుకొని ఇక్కడ ఈ మంత్రం పెడితే ఈ నొప్పులు పోతాయి,
ఈ మంత్రం చదివితే ఈ ధనం వస్తుంది, ఈ మంత్రం చదివితే ఇటువంటి రోగాలు పోతాయి అని చెప్పేసి అని వాటి కోసం కాకుండా అవన్నీ కూడా ఆపత్కాలంలో చేసే భక్తి. అది భక్తి కాదు. గీతలో చెప్పినట్టుగా ఆర్తుడు, జిజ్ఞాసి, అర్ధార్థి, జ్ఞాని అని చెప్పేసి అని 4 రకాలు భక్తులు. గురుగారు 4 రకాల భక్తులు అంటే ఇక్కడ ఆపద కాలంలోనే దైవాన్ని గురించి ప్రయత్నిస్తాడు ఆపదలో ఉండవాడు. ధనం కోసమే చేస్తాడు అర్ధార్థి. రోగాలు తగ్గటం కోసమే చేస్తాడు, దేవుడు కావాలి. కానీ జ్ఞాని మాత్రం నాకు భగవంతుడు దర్శనం కావాలని చెప్పేసి అని ప్రయత్నం చేస్తాడు. జ్ఞానే నేను, నేనే జ్ఞాని అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పుకొచ్చినట్టుగా ఈ శిష్యుడు అధికారి అయి ఉండాలి. ఇక్కడ గీత బోధించింది శ్రీకృష్ణుడు 80వ ఏట బోధించాడు అర్జునుడికి. అప్పుడు దాకా కృష్ణార్జునులు ఇద్దరు కలిసే ఉండినా అర్జునుడికి నేను జగద్గురువుని అని చెప్పేసి అన్న విషయాన్ని ఏనాడు తెలియజేయాలి. అర్జునుడికి ఆ తరుణంలో గురువు అవసరం అయింది. యుద్ధ రంగంలో గురువు అవసరం అయింది. కాబట్టి అప్పుడు తాను జగద్గురువుగా అయ్యి గీతకి, అర్జునుడికి, తద్వారా లోకానికి అంతటికీ అమోఘమైన మేలు జరిగింది అర్జునుడి ప్రశ్న వల్ల. కాబట్టి గురువు కావాలి అంటే సాధన చతుష్టయ సంపత్తి పరుడై ఉండాలి. గురుముఖత నిత్యానిత్య వస్తు వివేకము, యహమూత్రార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వం అని చెప్పేసి ఈ 4 సాధనలు చేసిన వాడికి గురువే తాను వచ్చి ఈ తత్వాన్ని బోధించి జనన మరణ భ్రాంతి రహితాన్ని చేకూర్చి పెడతాడు. కాబట్టి శిష్యుడే అధికారి అయి ఉండాలి. లోకంలో అనేక మార్గాలు మరి స్మృతి ప్రకారం, వేదం ప్రకారం కొనసాగుతూ ఉన్నాయి. ద్వైతం, అద్వైతం, విశిష్ట అద్వైతం. మరి షడ్దర్శనాలు వేదాన్ని ప్రమాణికంగా తీసుకొని, వేదాన్ని ముందుగా తీసుకొని, వేదంలో చెప్పినటువంటి వాక్యాల్ని గౌరవిస్తూ షడ్దర్శనాలు ఉంటే, వేదాన్ని ఖండించినటువంటి నాస్తిక దర్శనాలు కూడా మనకు కనిపిస్తుంటాయి. జైన, బౌద్ధ, మరి చార్వాక దర్శనాలు. ఇవన్నీ అనేక మార్గాలు కదా. కొన్ని పరంపర ఉన్నాయి, కొన్ని పరంపర లేకుండా, కొన్ని మధ్యలో. అంటే పరంపర అంటే కొంత గురు శిష్య సంపద ద్వారా వచ్చినటువంటి అని మనం తెలుస్తూ ఉంటుంది. కొన్ని మధ్యలోనే వచ్చేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఈ గ్రంథాలు చదవండి మీకు ఈ ఇబ్బందులు పోతాయి, లేదా ఈ గ్రంథాన్ని ఇంకెక్కడో పెట్టండి, అక్కడ తలనొప్పి ఉంటే తలనొప్పి తగ్గిద్ది, కాలనొప్పి ఉంటే కాలనొప్పి తగ్గిద్ది అని మనం చూసాం. కొన్ని అనంతపురం ఇట్లాంటి జిల్లాల్లో కొన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని వాటికి మేమే బీజం వేసాం, వాటికి మేమే అధికారులు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతుంటారు. తరుణంలో అసలు అచల సిద్ధాంతం అంటే ఏమిటి? ప్రధానంగా మీరు అచలులు అని ప్రాముఖ్యంగా చెంది ఉన్నారు. మరి ఆగిరిపల్లి మండలంలో కొన్ని ప్రదేశాల్లో, మరి మిర్యాలగూడ ఇట్లాంటి తెలంగాణ లాంటి ఏరియాస్ లో ఈ అచలులు అనేటువంటి వాళ్ళు కనపడుతూ ఉంటారు. దీని గురించి పెద్ద ఇన్ఫర్మేషన్ వికీపీడియాలో కూడా తెలియట్లా, ఆన్లైన్ లో కూడా లేదు. మరి ఉపనిషత్తుల్లోన మరి ఏదైతే శంకర భాష్యం రాసినటువంటి ఉపనిషత్తుల్లో కానివ్వండి, మరి భగవద్గీత గ్రంథాల్లో కానివ్వండి, డైరెక్ట్ గా అచలు పదాలు కనపడుతాయి కానీ ఈ సిద్ధాంతం గురించి ఎవరో కూడా మెన్షన్ చేయలేదు, చరిత్రలో కూడా ఎక్కడా చూడలేదు. ఈ అచలం అంటే ఏమిటి అసలు సిద్ధాంతం? దాని గురించి మీరు తెలియజెప్పగలరు మాకు? ఇదండి మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ వేదాలలో శివరామ దీక్షితుల వారు అని చెప్పేసి అని శివరామ దీక్షితు సాంప్రదాయము అని ఈ అచలానికి ఇంకొక నామకరణం ఉంది. ఆ దీక్షితుల వారి కాడి నుంచి ఈ అచల సిద్ధాంతం అనేది బాగా అభివృద్ధి అయింది. గంతక్రితం వేదాలలో మిళితమైపోయి కలిసిపోయి అంతా ఏకంపాకంగా కలగూరల గంపలాగా ఉండిన ఈ అచల సిద్ధాంతాన్ని శోధించి సాధించిన ఆయన పేరు శివరామ దీక్షితుల వారు. ఆ శివరామ దీక్షితుల వారికి పూర్వం కూడా ఉండినా అది ఈయన గారి కాడి నుంచి బాగా అభివృద్ధి అయింది.
కాబట్టి ఈ అచల సిద్ధాంతం శివరామ దీక్షిత సాంప్రదాయం అని చెప్పేసి అని ఇప్పటికి కూడా ఆ దాన్నే పలుకుతూ ఉంటారు. అచలం అంటే ఏమిటి అంటే అచలం అనే పదానికి అర్థం కదలిక లేనిది. అంటే అచల లక్షణంలో చెప్పుకొచ్చారు భాగవత కృష్ణయ్య గారని. పుట్టుట గిట్టుట లేఖను పుట్టి గిట్టేటి ఎరుక పోడి మెరుగకన్ చట్టు వలె కదలకుండును బట్ట బయలు ఇట్టి తిరిగి భావింపదగును ఎరుక లేక సేవింపదగును వట్టి ఆశల చేత పట్టుబడకను ఈ గుట్టు దేశికి నోట గట్టిగా తెలుసుక భావింపదగును ఎరుక లేక సేవింపదగును అన్నారన్నమాట. పుట్టుట గిట్టుట లేఖను పుట్టి గిట్టేటి ఎరుక పోడి మెరుగకన్ చట్టు వలె కదలకుండును బట్ట బయలు ఇట్టి తిరిగి భావింపదగును ఎరుక లేక సేవింపదగును వట్టి ఆశల చేత పట్టుబడకను ఈ గుట్టు దేశికి నోట గట్టిగా తెలుసుక భావింపదగును ఎరుక లేక సేవింపదగును అన్నారు. అచలం పుట్టదు గిట్టదు. పుట్టి గిట్టేటి ఎరుక ఉంది అంటే ఆ అచలాన్ని తెలుసుకోలేదు. పుట్టి గిట్టేటి ఎరుక పోడి మెరుగకను అసలు ఆ అచలాన్ని ఈ ఎరుక చేత తెలుసుకుందామంటే ఎరుక అసలు ఎరగనే లేదు. ఎరుక ఎరగనది మరి అచలం ఎట్లా తెలుసుకుంటారయ్యా అంటే ఇది గుట్టు గురువు దగ్గర ఉంది. ఈ గుట్టు దేశికి నోట గట్టిగా తెలుసుక భావింపదగును అన్నారన్నమాట. కాబట్టి ఈ అచల గురువు ఎవరైతే ఉన్నారో ఈ శివరామ దీక్ష సాంప్రదాయంగా పరంపరాగతంగా వచ్చిన ఆ సాంప్రదాయాన్ని ఆ శివరామ దీక్ష పీఠంలో వాళ్ళైతేనే ఈ అచల సిద్ధాంతాన్ని నిర్ధారణ చేసి ఎరుక రహిత పరచగలరు. ఇక ఏ సాంప్రదాయం అయినా దాంట్లో భ్రాంతి బోధలే గాని ఎరుక రహితం చేసి నిజ మోక్షాన్ని ఇచ్చే బోధ ఈ అచల బోధకే ఉంది. ఎరుక అనేటువంటి పదాన్ని మీరు అంటే విస్తారంగా చెప్పాలి. ఎరుక అంటే అందరికీ అర్థం కాదు. ఎరుక అంటే ఏమిటి? ఎరుక అంటే ఎరిగేదే ఎరుక. అచ్చా, నేను అనేటువంటి నేను అని చెప్పేసి అని ఈ లోపల నుండి ఈ ఏదైతే నేను చూశాను, నేను విన్నాను, నేను తిన్నా అని చెప్పేసి అన్నారో దాన్ని ఎరుక అంటారు. దీనికి శాస్త్రీయ ప్రమాణం సంపూర్తిగా ఉంది. ఈ పరిపూర్ణ బోధనే చెప్పింది అనంతోపనిషత్తు. ఇది మహానారాయణ అంతర్గతమై ఉంది. ఈ అనంతోపనిషత్తు మహానారాయణ అంతర్గతమై ఉంది ఈ నారాయణ ఉపనిషత్తులో. కాబట్టి దాంట్లో నుంచి ఈ అనంతోపనిషత్తును సంగ్రహించి దీనికి భాష్యాలు రాశారు. అటువంటి గ్రంథాలు కూడా మన ఈ సాంప్రదాయ పీఠాల్లోనే ఉంటాయి కానీ బయట దొరకవు. అనంతోపనిషత్తు అనేటువంటి ఈ మార్గాన్ని గురించి మెల్లుగా చెప్పింది అనమాట. ఇంకేమన్నా అనంతోపనిషత్తు ఉంది, సర్వసార పూర్ణోపనిషత్తు, గురువాక్యోపనిషత్తు, ఇవన్నీ కూడా ఈ పరిపూర్ణ బోధని దృఢంగా బోధించి ఎరుక రహితం చేపించే గ్రంథాలు అన్నమాట. అసలు నేను అనేటువంటి పదాన్నే సంపూర్తిగా లేకుండా చేయిస్తారు. దాన్నే మోక్షం అని అనొచ్చా? నేను పోతేనే మోక్షం. నేను ఉన్నంత వరకు అది ఎరుకే, భ్రాంతి పోతే. నేను ఉన్నంత కాలం భ్రాంతి ఉంటుందంట. నేను పోతే పోయింది ఉండాది, నేను పోతే వచ్చింది ఎరుక పరిపూర్ణం. నేను పోతే వచ్చేది మోక్షం. పదాలు కొత్తగా ఉన్నాయి, అయినప్పటికీ కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం మేము. ఎందుకంటే ఇప్పుడే దీంట్లో మరి మీరు మాకు రావటం అదృష్టం. ఈ రోజు మిమ్మల్ని ఈ ప్రశ్నలు అడగటం. గురువు గారు శిష్యుడి మధ్య సంబంధం ఏ రకంగా ఉండాలి? శిష్యుడు గురువుని ఎలా చూసుకోవాలి? గురువు గారు శిష్యుడి పట్ల ఏ రకమైనటువంటి వాత్సల్యాన్ని కలిగి ఉండాలి? పెద్దలు చెప్పిన మాటేనండి ఇది. గురు శిష్యులు మరకట కిశోర న్యాయం, మాధ్యాల కిశోర న్యాయంగా ఉండాలి. ఇక్కడ గురువుని వదిలిపెట్టుకోకుండా ఉండే ధర్మం శిష్యుడిది. శిష్యుని యొక్క అభివృద్ధి కోసం తాను ఏమాత్రం శిష్యుని యొక్క మనోభావం దెబ్బతినకుండా శిష్యుణ్ణి
ఒక్కొక్క మెట్లు ఎక్కించినట్టుగా శిష్యుని ఆధ్యాత్మిక పదంలో నడపటం గురువు యొక్క ధర్మం అయి ఉంది. ఈ గురు శిష్యులు అంటే తండ్రి కొడుకులతో సమానం. గురుడు శిష్యుని కన్నా కొడుకుగా గనకున్న గురునిపై శిష్యుడు ఆ గురు నిలపకుండిన అని చెప్పేసి అన్నారు. కాబట్టి గురు శిష్యులు ఎట్లా ఉండాలి? ఇప్పుడు కోతి మరకటం ఒక కొమ్మ మీద ఇంకొక కొమ్మ మీదకి, గుట్ల మీదకి, చెట్ల మీదకి దూకుతూ ఉంటది. దూకినప్పుడల్లా కూడా పిల్ల గట్టిగా పట్టుకొని తల్లిని ఎట్లా వదిలిపెట్టకుండా ఉంటుందో, శిష్యుడు గురువుని అట్లా పట్టుకొని ఏదన్నా నా తండ్రి అన్నాడు, నా తండ్రి కొట్టాడు అని చెప్పేసి బుద్ధి చెప్పువాడు బుద్ధి నానేమయ్యా అన్న వేమన పద్యం అన్నట్టుగా తిట్టినా కొట్టినా తను గురువుని వదిలిపెట్టుకోకుండా గురువు సాన్నిధ్యంలోనే తను విద్యను నేర్చుకోగలడు. కాబట్టి ఆ భ్రాంతి రహితం అయ్యేంతవరకు గురువుని వదిలిపెట్టకుండా ఉండే ధర్మం శిష్యుడిదైతే, పిల్లి అంటే మార్జాలం తన వాడి అయిన పళ్ళతోటి ఎలుకని చీల్చేసేదైనా అదే పళ్ళతోటి తన పిల్లను పట్టుకొని తన పిల్ల ఎక్కడైతే సురక్షితంగా ఉంటుందో అక్కడికి ఈ మార్జాలం తన పిల్లల్ని తీసుకొని వెళ్తుంది అనమాట. అట్లానే శిష్యుడు ఏ స్థితిలో ఉంటే జనన మరణ భ్రాంతి రహిత స్థితికి చేరుకుంటాడో, ఏ బోధ చెబితే ఆ బోధని శిష్యునికి అందించి శిష్యుని యొక్క భ్రాంతి రహితం చేసే బాధ్యత గురువుకి ఉంది. కాబట్టి గురు శిష్యులు కూడా ఇద్దరు ఈ విధంగా ఉండాలి. గురువు మీద తిరుగులేని నమ్మకం కలిగి ఉండాలి శిష్యుడు. భాగవత కృష్ణయ్య గారు చెప్పుకొచ్చాడు, గురు చరణ జలమే గోదావరి అని, గురుమూర్తిని రామభద్రుండని, తత్పురము భద్రాచలమని, గురి కలిగినట్టి తిరిగి రాని మరుగెరిగినట్టి, నరుడుండు సోటే సుందర శేషగిరి భద్రగిరి రంగనాయకి తత్పుర వాసుడన్న చెల్లన్నారు. అంటే గురు చరణ జలం కంటే అధికమైన తీర్థం లేదు అని చెప్పేసి అనే దృఢమైన సంకల్పంతో శిష్యుడు ఉండాలి. గురు చరణ జలమే గోదావరిని, గురుమూర్తిని రామభద్రుండని, గురుమూర్తి కంటే మించిన మూర్తి ఈ బ్రహ్మ విష్ణు ఈశ్వరుల కంటే కూడా గురువే గనుడు, గొప్పవాడు, నిజదేవుడు అనే దృఢమైన సంకల్పంతో ఉండాలి శిష్యుడు. తత్పరము భద్రాచలం అని, ఆ గురువు ఉండే చోటే నాకు భద్రాచలం, గురువే రామభద్రుడు, ఆ గురు మంత్రమే తారకమని, ఆ గురు మంత్రం ఏదైతే ఉందో దానికి మించిన తారకం లేదు అని చెప్పేసి అని గురి కలిగినట్టి తిరిగి రాని మరుగెరిగినట్టి నరుడుండు చోటే అటువంటి దృఢమైన భావన కలిగిన శిష్యుడున్న చోటు కూడా ఆ గట్టి దీక్ష పూనాల అటువంటి శిష్యుడు ఉండ చోటే భద్రగిరి సుందర శేషగిరి భద్రగిరి రంగనాయకి తత్పుర వాసుడు అన్న చెల్లు అటువంటి శిష్యుడు ఉన్న చోటే తిరుపతి, భద్రాచలం, ఈ పాండురంగడు ఉండే పండరీపురం, ఇవన్నీ కూడా అటువంటి శిష్యుడు ఉన్న చోటే పుణ్యక్షేత్రమై వెలిగిద్దని చెప్పేసి అని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి అటువంటి దీక్షతోటి శిష్యుడు ఉండాలి. గురువు జనన మరణ భ్రాంతి రహితం చేసి అటువంటి దీక్షతోటి వచ్చిన శిష్యుడికి జనన మరణ భ్రాంతి రహిత స్థితికి తీసుకెళ్లే బాధ్యత అది గురువుది. కాబట్టి గురు శిష్యులిద్దరు కూడా ఎంతో అన్యోన్యతతో ఉండాలి. ఉన్నప్పుడే అది నెరవేరుతుంది, ఆ సంకల్పం నెరవేరుతుంది. గురువుగారు మాకు ఎన్నో విషయాలు తెలియజెప్పారు. ఈరోజు చాలా మందికి ఈ డౌట్స్ అనేటువంటివి ఉండిపోతాయి. అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి? మరి అనేక రకమైన మంది రుద్రాక్షలని, పూసలని పిచ్చి పిచ్చిగా అంటే అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు.
ఏంటి అంటే నేను మొత్తం వదిలేశాను, ఇల్లంతా వదిలేశాను, సన్యాసిలోకి వెళ్ళిపోయాను అని చెప్పేసి ఎంతో మంది తిరుగుతున్నటువంటి ఈ సమయంలో మరి ఆధ్యాత్మికత అంటే ఒక తత్వం అని, ఆ తత్వాన్ని గురువు సాక్షాత్కారం వల్ల మనం సాధించగలుగుతామని, మానవ జీవితానికి అదే చర్మ లక్ష్యం అని మీరు మాకు తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. అట్లాగే అసలు గురువు అంటే ఎలా ఉంటారు, గురువు అంటే ఎవరని కిరీటాలతో కొంతమంది కనిపిస్తూ ఉంటే, మరి అనేక బంగ్లాలతో కొంతమంది కనిపిస్తున్నారు. మరి లౌకికమైన సుఖాలకి ఎంతో మంది మరి వాటికి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరి దగ్గర ఉన్నటువంటి విద్య ఏమిటి, ఆ విద్య మీకు ఏ రకంగా ఉపయోగపడుతుంది, మీ దారికి ఏ రకంగా అది సహాయపడుతుంది అనే విషయాన్ని, గురువు ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలియజేశారు మాకు. అట్లాగే పుణ్యక్షేత్రం అంటే ఏమిటి, గురువు ఉండేటువంటి ప్రదేశాన్ని పుణ్యక్షేత్రంగా ఆ అర్థాన్ని వివరించి చక్కగా, మరి అచల సిద్ధాంతం అంటే ఏమిటో మీరు చాలా సంక్లిష్టంగా వివరించారు. మీకు మా తరపున, ప్రేక్షకులందరి తరపున మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీరు మా దగ్గరికి రావటం, మాకు ఈ సందేశాలను అందించడం మాకు నిజంగా ఆనందంగా ఉన్నది. కాబట్టి గురువు గారు చెప్పినటువంటి మాటల ప్రకారం ప్రతి వ్యక్తి ఆచరించవలసినటువంటిది సాంప్రదాయంగా మరి ఆలోచించి ముందుకు వేయవలసి ఉంటుంది. ఎందుకంటే జీవితంలో మనం ఒక అడుగు ముందుకేసామంటే మళ్ళీ దాన్ని వెనక్కి వేయటానికి చాలా కష్టం. ఒక మాట నాలుగుతో వదిలామనుకోండి, వదలటం చాలా తేలిక, దాన్ని మళ్ళీ తీసుకోవటం అనేటువంటిది కష్టం. బంతి గోడ కొట్టడం దాకా మన ఆధీనంలో ఉంటుంది. ఒకసారి ఆ బంతి గోడ తగిలినాక అది దాని చేతిలోనే ఉంటుంది, అది ఎంత ఫోర్స్ గా తిరిగి రావాలి అనేటువంటిది. కాబట్టి ఏమిటి అని ఒకసారి తత్వ విచారణ చేయడం, మనకి వచ్చినటువంటి మార్గాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆలోచించి చాలా ఆచితూచి, ఈరోజు కొంతమంది స్వామీజీల దగ్గర మేము ఉంటున్నాం. గురువు గారు, మీరు యోగా చేయడం వల్ల, ఎక్కువగా కూర్చొని అభ్యాసం ధ్యానం చేయటం వల్ల మీకు అలాగే కూర్చొని ఉండిపోతారు, మీకు స్థితి కలగదు. మీకు ఇక పురుషులైతే పురుషులు, స్త్రీలైతే స్త్రీలు, మీకు ఇంకా సంసారం మీద ఉండదు. మీరు ఇంకా తిరిగి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళిపోయి నాకు ఇంక పెళ్లి ఎందుకు, నాకు ఇంకా ఎందుకు అనే ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటది. కాబట్టి ఇప్పుడు మీరు ఇవన్నీ చెయ్యక్కర్లేదు, మీకు ఒక సమయం ఉంది, సందర్భం ఉందని చెప్పేసి కొంతమంది తెలియజెప్తా ఉన్నారు యూట్యూబ్ మాధ్యమంగా. కాబట్టి గురువు గారు చెప్పినటువంటి మార్గం ప్రకారం మనం ఇవన్నీ చెయ్యక్కర్లేదు. శిష్యుడు తన పని తను చేసుకుంటూ, ఎవరైతే ఉన్నారో శిష్యులు, వాళ్ళ కుటుంబం అయితే కుటుంబం, ఉద్యోగం అయితే ఉద్యోగం, వ్యవసాయం అయితే వ్యవసాయం చేసుకుంటూ తన దైవం పట్ల తన నిశ్చలమైనటువంటి భక్తి, మరి మనస్సు ఏకాగ్రతతో ఉన్నప్పుడు ఆ గురువు గారే తనకు దర్శనం ఇవ్వటం. ఆ దర్శనం అయినప్పుడు శిష్యుడు చక్కగా వాడిని గుర్తెరిగి ఆ గురువు గారికి చేసినటువంటి శుశ్రూషలు చేయటం వల్ల తను తరించిపోయేటువంటి మార్గాన్ని మీరు మా అందరికి చాలా సంక్లిష్టంగా వివరించారు. దానికి మేము చాలా కృతజ్ఞులు. కాబట్టి మిత్రులారా, ఈరోజు మనం శాస్త్రిగిరి గురువు గారితో ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి మరి చర్చ జరగటం జరిగింది. కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మీరందరూ చూసి మంచిగా ఆనందిస్తారని అనుకుంటున్నాను. మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో మాకు వివరించండి. తద్వారా మేము వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. గురుగారు, సంతోషం.